హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూస్తున్నారు కదా కళ్ళకి ఇంపుగా పచ్చగా ఎంత బాగున్నాయో కదా. నేనైతే చాలా బాగున్నానండి. రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు మొక్కలతో, రెట్టింపు గ్రీనరీతో అయితే ఈరోజు ఈ వీడియోతో మీ ముందలకైతే వచ్చేసాను. రెట్టింపు ఉత్సాహం ఎందుకు అంటున్నానంటే, ఒక 15 డేస్ బ్యాక్ అయితే మా గార్డెన్ అతలకుతలం అయిపోయిందండి. అంటే ఒక 15-20 డేస్ అనమాట. అయితే కొమ్మలు ఇరక్కొట్టేసినాయి, కాయలు కోసేసినాయి, ఆకులు దూసేసినాయి. ఇంకా నాకు చూపించే టైము లేదు, వీడియో చేసే టైము లేక నేను అలా ఏదో షార్ట్ వీడియోస్లో అయితే పెట్టానండి. ఆ తర్వాత నేను వీటికి ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ద్వారా మళ్ళీ అన్నీ చక్కగా ఇట్లాగైతే ఒక్కొక్కటి మళ్ళీ డెవలప్ అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చామంతులు మాకు అప్పుడే పూసేస్తున్నాయి, మొగ్గలతో ఉన్నాయి. కొన్ని చెట్లని అయితే చామంతులని అయితే పాడేసినాయండి. అవి మీకు చూపిస్తాను. అయినా సరే అవి కూడా చక్కగా నిలబడినాయి. అయితే మరి నేను వీటికి ఇచ్చిన ఆ లిక్విడ్ ఏంటి, అవి ఏమి నేను తయారు చేసుకొని, అంటే మీకు వీడియో చూపించక ముందలే నేను ఒక 3 సార్లు అయితే ఇచ్చేసానండి. ఇంకా 4గోసారి అయితే ఇవ్వాలి. ఇట్లాగండి పక్కన నుంచి అయితే మళ్ళీ లేతగా పక్క నుంచి పిలకలైతే వచ్చేస్తున్నాయి. పాత మొక్కలన్నీ ఇట్లాగా చిగురిచ్చేస్తున్నాయండి. వీటికి మనం కొంచెం బలం కానీ, పోషకాలు కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ ఇస్తే చాలు. ఇట్లా కొంచెం మనం పించింగ్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే పక్కన నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి మనకి మళ్ళీ ఎక్కువ పూలు పూయడానికి మనకి సహాయం చేస్తాయి అన్నమాట. ఈ చామంతులు చూస్తున్నారు కదా, పక్కన నేను అన్నీ ప్రూన్ చేసేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. కొంచెం ఎదిగిన తర్వాత చామంతులు అయితేనండి చాలా హెల్తీగా వచ్చేస్తున్నాయి. కొత్త మొక్కలన్నీ, పాత మొక్కలు అయితే పూలు పూసేస్తున్నాయి. ఈ వంగనారులను అయితేనండి మరి వాటికి ఏమైందేమో పీక్ పక్కన పెట్టేసినాయి. ఇక నేను అట్లాగే సెట్ చేసుకున్నానండి. వీటిని అయితే తోసేసినాయి. ఎందుకంటే చెట్టు మీద నుంచి దూకినప్పుడు మరి వీటిని ఏమనుకుందో ఏమో కానీ ఇట్లాగా తోసేసినప్పుడు నేను అనుకున్నాను ఇంకా ఇవి బతకవు అనుకున్నానండి. అయితే ఇవి కింద పడిపోయినప్పుడు అట్లాగే ఆ మట్టితోనే అట్లాగే పెట్టానండి. పెట్టి 15 రోజులు తర్వాత అయితే అట్లా చక్కగా ఉన్నాయి. నిమ్మకాయలు అయితే రాలిపోతూ ఉన్నాయండి. అలా గోడ మీద పెట్టేసి ఉంచాను. ఇదిగోండి, ఇవి మన ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. చాలామంది అడిగారండి పీనట్ బటర్, మన యాపిల్ చెట్టు అండి. అయితే యాపిల్ చెట్టు కూడా చాలా 2 కలిపి ఒక బ్లూ డ్రమ్లో పెట్టాను. ఎందుకని అంటారా? చెప్తానండి అది ఎందుకు. ఇక వంకాయలు అయితే ఇంకా అవి కూడా బాగా తుంపేసి కోసేసినాయండి. తినడం అంటే కొంచెం తిని వదిలేసేసినాయి అనమాట. అయితే ఇప్పుడు ఇవంతా మంచి కాత మీద అయితే ఉంది. ఈసారి అయితేనండి నేను మాత్రం ఇవి పెద్దగా అయ్యేదాకా ఉంచను. ఇంకొక 2 రోజుల్లో నేను ఇవి హార్వెస్ట్ చేసేస్తాను. మనం ఎదిగి కాయ ఇంకా బలంగా మంచి సైజు వచ్చినప్పుడు మనం కోసుకుందాం అనుకునేసరికి అవి వచ్చి కోసుకుంటున్నాయి. కాబట్టి నేను ఇంకొక 2 రోజులు దేవుడా అనుకుంటా వాటిని అలాగ ఉంచానండి. అవి తినగా మిగిలినగా పూలు కానీ, కాయలు కానీ ఇట్లాగా ఉన్నాయన్నమాట. అయితే నేను వీటికి అన్నిటికీ అండి ఎప్పటికప్పుడు సాయిల్ లూజ్ చేసుకుంటే మీకు ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఎప్పుడైతే మొక్కకి ఆక్సిజన్ అనేది వెళ్ళిద్దో వేరులకి, ఇట్లాగ పూలు కానీ లేకపోతే చెట్లు కానీ పచ్చగా ఆహ్లాదంగా ఉంటాయండి. ఆ గార్డెన్లో అండి ఇలాంటి ఎర్రటి ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాక్కాయలు, అలాగే గులాబీ పూలండి. గులాబీ పూలు కోతులకు కూడా ఇష్టం అనుకుంటండి. బాగా రేఖలైతే చేసేసినాయి. నేనైతేనండి ఈ చెట్లలో ఉన్న కలుపును మొత్తం తీసేసి కొంచెం కవ్ యూరిన్, కొంచెం బెల్లం గడ్డ కలిపేసి నీళ్ళల్లో అయితే నానపెట్టేస్తానండి. ఎందుకు రెట్టింపు ఉత్సాహంతో అన్నానంటే, చూస్తున్నారు కదా మనం ఈ పాటికి ఒక ట్రిప్ అయితే డ్రాగన్ హార్వెస్ట్ ఉండాల్సిందని. పచ్చిగా ఉన్నప్పుడే రెడ్ కాయలు, వైట్ కాయలు, అలాగే పువ్వుల్ని కూడా చక్కగా ఇరిపేసి ట్యాంకీ మీద పెట్టి తినేసింది అనమాట. అయినా మనం ఆ 2 రోజులు కొంచెం బాధపడ్డాను. కానీ తర్వాత నేను ఇచ్చిన లిక్విడ్స్ వల్ల మళ్ళీ ఇవి బలంగా ఫ్రూట్స్ రెడీ అయిపోయి ఫ్లవర్స్ వచ్చేసి నేను పాత మట్టిని ఇలాగైతే ఆరేసాను. ఇంకా మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవడమేనండి. అది ఇక శేఖర్ గారి డ్యూటీ అనమాట. అయితే ఆ లిక్విడ్ ఏంటిది, ఏం కలుపుకున్నాను అనుకుంటా, ఇదిగోనండి ఇది వచ్చేసి వేరుశనగ చెక్క అండి. నేను ఎప్పుడు అలా నిల్వ పెట్టుకుంటానమాట తెచ్చుకొని. అట్లాగే ఇది మస్టర్డ్ కేక్ అండి. దొరకని వాళ్ళు మన ఇంట్లోనే వేరుశనగకాయ గుళ్ళు కానీ లేదంటే ఆవాలు కానీ మనం మిక్సీ పట్టుకొని పట్టచ్చు. అయితే నేనండి ఈ 2 కలిపేసి ఒక 10 లీటర్ల వాటర్లో అయితే ఇట్లాగా ఒక
హాఫ్ కేజీ పైనే ఉంటుందండి. అలాగా నానేసాననమాట. నేను ఇట్లాగా కలుపుకొని ఒక 3 సార్లు ఇచ్చాను. ఇది 4వసారి. ఎందుకంటే మొక్కలన్నీ ఇలాగ పూత మీద ఉన్నాయండి. ఇదంతా బత్తాయి చెట్లు అనమాట. బత్తాయి, కమల నాకు మళ్ళీ పూత వచ్చేసింది. ఆల్రెడీ ఇంకా నేను కాయలు హార్వెస్ట్ చేయలేదు. మళ్ళీ పూత అయితే వచ్చేసింది. మరి ఇలాగ పూత కాయల మీద ఉన్నప్పుడు మనం అట్లాంటి ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఇస్తే ఇంకా మనకి బలంగా అండి కాయలు వస్తాయి. సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కకి అందుతాయి. పూత రాలదు, పెస్ట్ రాదు. ఇట్లాగ పచ్చగా ఉంటుందండి గార్డెన్ అంతా. ఈ పచ్చదనం చూస్తే నేనైతే ఎంత చేసినా కష్టమైతే మర్చిపోతా. అట్లాగే సపోటా పళ్ళండి, చాలామంది అడుగుతున్నారు. సపోటాలు మాకు రావట్లేదు, చిన్నగానే గట్టిగా అయిపోయి ఒకలాంటి ఫంగస్ వస్తుంది కాయ మీద అంటే, ఏం లేదండి, కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే చాలు. ఆ నలుపు అనేది మడ్డిలాగా కారిపోద్ది అనమాట. మనం ఎంత బలంగా ఆ సపోటా చెట్టుకి మనం లిక్విడ్స్ కానీ లేకపోతే మెన్యూర్స్ కానీ ఇస్తే అవి తొందరగా ఫ్రూట్ అనేది రెడీ అయిపోద్దండి. అయితే ఆ గాలి, ఈ కాయలు, ఒకలాంటి మంచి చల్లని వాతావరణం అండి. ఇంకా ఒక 2 రోజుల్లో అయితే కోసేస్తానండి కాయలన్నీ కూడా. ఇంకా నేను పెద్ద సైజుల కోసం అయితే వెయిట్ చేయననమాట. ఇట్లాగా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడైతే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆనందంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. కోతులకి పాపం వాటికి ఎక్కడ చెట్లు దొరక్క మన గార్డెన్ ఇప్పుడు వాటికి ఆవాసాలుగా మారిపోయిందండి. ఇంకా అవి తినగా మిగిలిన కాయలు ఇట్లాగా ఈ సైజుల్లో అయితే ఉన్నాయన్నమాట. మరి ఇది అండి ఈరోజు ఈ వీడియో. కోతులు దాడి తర్వాత మంచి గార్డెన్గా మంచి లిక్విడ్స్తో పచ్చగా అయితే మళ్ళీ చేసుకున్నాను. మరి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుకన్య గార్డెన్, మీ కామెంట్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ఇదేనండి నేను కోరుకు